వరంగల్ జిల్లా గీసుకొండ మండలం హర్జా తాండా ఎస్టీ జనరల్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అంకుత్ మహబూబ్ నాయక్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రతిపాదించిన కాంగ్రెస్ అభ్యర్థిగా హర్జా తాండా సర్పంచ్గా పోటీ చేస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామంలోని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుండి గ్రామంలో సరైన వసతులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితులు గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే తపనతో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గ్రామ సర్పంచ్గా తాను గెలుపొందాక తాండా రూపురేఖలు మారుస్తారని హామీ ఇచ్చారు. తాను రూపొందించిన మేనిఫెస్టో ప్రకారం ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజల సహకారంతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధి సహకరిస్తారని తెలిపారు. గ్రామ ప్రజల త్రాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారని అన్నారు. గ్రామంలో సోలార్ ప్యానెల్, వీధి లైట్లు, నూతన శ్మశాన వాటిక వరకు సీసీ రోడ్లు నిర్మించి బోడా ఏరియా తాండా వరకు వీధి లైట్లు ఏర్పాటు చేస్తారని తెలిపారు. గ్రామంలో పెళ్లి కానుక మహిళలకు 2016 కానుకగా ఇస్తారని తెలిపారు. గ్రామంలో అక్షరాస్యతను పెంచడానికి విద్యా వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. గ్రామంలోని యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తారని అన్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలను మంజూరు చేయించి నిరుద్యోగ యువతకు ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, వికలాంగులు, వృద్ధులకు, వితంతువులకు, కులవృత్తులపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వ పెన్షన్ అందించే కార్యాచరణను చేపడతారని అంకుత్ మహబూబ్ నాయక్ పేర్కొన్నారు. విద్యా, వైద్యం, పారిశుధ్యాన్ని సక్రమంగా అమలు చేసి హర్జా తాండాను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఆలోచించి ఇలాంటి ప్రలోభాలకు గురి అవ్వకుండా తనను అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. నేను గౌరవ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి సహకారంతో గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను. నేను చేయబోయే నా మేనిఫెస్టో ఏంటంటే హర్జతండా గ్రామంలో మంచినీటి సదుపాయానికి మినరల్ వాటర్ ప్లాంట్ లేదు కాబట్టి ఆ మినరల్ వాటర్ ప్లాంట్ అందరికీ అందుబాటులో వచ్చే విధంగా కృషి చేస్తాను. మరియు వితంతువులు, వృద్ధులకు ఎవరికైనా పింఛన్ రాకపోతే ఆ పింఛన్ ఇప్పించే విధంగా సహకరిస్తాను. మరియు మనకు ఈ మధ్య కాలంలో కరెంటు వోల్టేజ్ అనేది తక్కువ ఉండడం వల్ల మన రేవూరి ప్రకాష్ రెడ్డి సార్ గారి ఆదేశాలతో మనకు ఈ మధ్యలోనే ఇంటింటికి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు ఇచ్చి విద్యుత్ దీపాలు అందరికీ వెలుగునిచ్చే విధంగా సహకారం చేశాను. మరియు పెన్షన్ రాని మనకు గ్రామాల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచే విధంగా నేను విద్యా వాలంటరీ వ్యవస్థను మళ్ళీ తీసుకురావడానికి కృషి చేస్తాను. మరియు యువకులకు, నా గ్రామంలో ఉన్న యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నేను వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా నేను అది సహకారం చేస్తాను. దీనికి మన గౌరవ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సార్ గారి సహకారంతో గ్రామాభివృద్ధికి ముందుకు తీసుకునే విధంగా నేను కృషి చేస్తానని ఈ విధంగా సహకరిస్తానని ఆదేశిస్తున్నాను. అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు కూడా ఈ ఓన్లీ మిషన్ భగీరథ అనే వాటర్ ద్వారానే డిపెండ్ అయి ఉండేది. మనకు ఒక గ్రామ పంచాయతీకి ఒక బావి ఉన్నది, సోలార్ పంప్ ఉన్నది, దానికి వాడకంలో తీసుకురాలేదు వాళ్ళు. నేను దాన్ని వాడకంలో తీసుకొచ్చి గ్రామాల ప్రజలకు హ్యాండ్ పంప్స్ కూడా నేను ఈ మధ్యనే నా సహకారంతో అది బాగా చేపించాను మంచినీటి సౌకర్యం కోసం. మన బోర్ బావిని మరియు మన సోలార్ పంపుని అది మనకు అవసరానికి బట్టి అది మనకు అవసరం వచ్చే విధంగా నేను దాన్ని రిపేర్ చేపించి తండా ప్రజలకు నేను కృషి చేస్తానని మీ ద్వారా నేను కోరుతున్నాను.